హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. సాధారణంగా ధ్వజస్తంభం అంటే గుడికి గుర్తు అనుకుంటాం, కానీ ఇది కేవలం ఒక స్తంభం కాదు. ఇది ఒక కాస్మిక్ యాంటీనా, అంటే అంతరిక్ష గ్రాహి. అసలు మీ దేహానికి దైవానికి ఉన్న వైర్లెస్ కనెక్షన్ రహస్యమేంటో తెలుసా? ఆలయం అనేది ఒక శక్తి క్షేత్రం. గర్భాలయంలోని విగ్రహం నుండి వెలువడే అనంతమైన పాజిటివ్ ఎనర్జీని గ్రహించి భక్తులకు ప్రసారం చేసే ట్రాన్స్మిటర్ ఈ ధ్వజస్తంభం. అందుకే దీనిపై ఉండే లోహపు రేకులు అంటే రాగి లేదా బంగారం విద్యుత్ అయస్కాంత తరంగాలను ఆకర్షిస్తాయి. యోగ శాస్త్రం ప్రకారం మనిషి వెన్నెముకను మేరుదండం అంటారు. ఆలయంలో ధ్వజస్తంభం గుడికి వెన్నెముక లాంటిది. మీరు ధ్వజస్తంభానికి నమస్కరించినప్పుడు మీ వెన్నెముకలోని శక్తి కేంద్రాలు ఆ స్తంభం నుండి వచ్చే వైబ్రేషన్స్తో అలైన్ అవుతాయి. ధ్వజస్తంభానికి పైన ఉండే 3 గీతలు లేదా వలయాలు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక. మీరు ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మీలోని అహంకారాన్ని అంటే తమో గుణం వదిలేసి దైవిక శక్తిని అంటే సత్వగుణం స్వీకరించడానికి మీ శరీరాన్ని ఒక రిసీవర్ లాగా మారుస్తున్నారు. ధ్వజస్తంభానికి నమస్కరించడం అనేది దైవానికి సంపూర్ణంగా శరణాగతి చెందడానికి మరియు ఆలయం యొక్క పవిత్ర శక్తిని స్వీకరించడానికి ఒక మార్గం. ఇది మీ భక్తిని వ్యక్తపరచడానికి మరియు మీ మనస్సును ఆధ్యాత్మికంగా సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. ఈసారి గుడికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం యొక్క ఈ ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. కుదిరితే ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి బెల్ ఐకాన్ను నొక్కి పెట్టండి.